Guys, I have small question for you. నిన్న ప్రీవియస్ వీడియోలో మనం క్రాన్ ట్యాబ్ కమాండ్ గురించి తెలుసుకున్నాం. అలానే క్రాన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలనేది దాని గురించి కూడా తెలుసుకున్నాం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర ఒక షెల్ స్క్రిప్ట్ ఉంది. ఆ షెల్ స్క్రిప్ట్ లో నేను కొన్ని కమాండ్స్ యూజ్ చేశాను. లైక్ నాకు పోస్ట్గ్రేస్ డేటాబేస్ ని నేను బ్యాకప్ తీసుకోవడానికి pgdump అనే కమాండ్ యూజ్ చేసి నేను షెల్ స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను. అయితే ఆ షెల్ స్క్రిప్ట్ ని తీసుకెళ్లి నేను క్రాన్ ట్యాబ్ లో పెట్టాను. అంటే క్రాన్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను. లైక్ సర్టెన్ టైంలో నాకు ఆ షెల్ స్క్రిప్ట్ రన్ అయ్యి నాకు పోస్ట్గ్రేస్ డేటాబేస్ అనేది బ్యాకప్ అవడానికి నేను క్రాన్ లో పెట్టాను. లైక్ టుడే at 11 o'clock నాకు క్రాన్ అనేది జరగాలని. అయితే నాకు క్రాన్ జరిగింది, క్రాన్ ఎగ్జిక్యూట్ అయింది. బట్ నాకు ఫైల్ అనేది 0 byte ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ నా క్రాన్ జరిగిన తర్వాత పోస్ట్గ్రేస్ డేటాబేస్ అనేది pgdump కమాండ్ యూజ్ చేసుకుని నాకు 0 byte ఫైల్ ఎందుకు క్రియేట్ అయింది, నాకు ఫుల్ బ్యాకప్ ఎందుకు అవ్వలేదో మీ కామెంట్ సెక్షన్ లో మీ రీజన్స్ అయితే తెలపండి. అయితే ఇక్కడ క్రాన్ ఎక్స్ప్రెషన్స్ రన్ అయిన తర్వాత కూడా 0 byte ఫైల్ క్రియేట్ అవడానికి రీజన్స్ ఏంటి, అసలు ఏ కాజెస్ వల్ల నాకు 0 byte ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయో మీరు కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you guys.